పవన్ కళ్యాణ్లో నచ్చే విషయాలు ఏంటి? ఉన్నది దాచుకోడక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపాయి అంటూ దాచుకోడు, కావాలితే జేబులో రూపాయి తీసి ఖర్చు పెడతాడు. గత ప్రభుత్వంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టారు కదా, ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎలా అనిపిస్తుంది? ప్రజా సైన్యం అని చెప్పి వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారు స్టార్ట్ చేశారు, గుడ్లు పెట్టి కొట్టడం అవన్నీ చేశారు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే మన బస్ స్టాండ్ దగ్గర నుండి ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర దాకా జనాలు ఎలా వస్తున్నారు అసలు. ఒకప్పుడు ఉన్న మీటింగ్ పెట్టాడంటే ఎంతమంది జనాలు వస్తున్నారు, అంతెందుకు నువ్వు చెప్పు, మాట్లాడు మా కదా. నువ్వు జగన్ గురించి మాట్లాడదు కదా, నీకేం చేశాడదా చెప్తే కానీ. ఓకే, డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? చేసేవాళ్ళు చేస్తానే ఉంటారు, ట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉండిద్ది. ఇప్పుడు నువ్వు వచ్చినా నేను వచ్చినా చేసేవాళ్ళు చేస్తారు, ఎందుకంటే మన గురించి చెప్పేవాళ్ళు ఎలాగన్నా బ్యాడ్గా చెప్తానే ఉంటారు. అవన్నీ మనం మైండ్లోకి తీసుకోకూడదు. ఏం చేశాడో అవి చెప్పాలి. సరే, ఇప్పుడు అమ్మ ఒడి అంటూ జగన్ ఇచ్చాడు, ఎంత ఇస్తున్నాడు? 15,000 ఇస్తున్నాడు, దానిలో 2,000 దొబ్బుతున్నాడు, 13,000 ఇస్తున్నాడు. కరెంటు బిల్లు పెంచలేదా? ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే చూస్తున్నారుగా మీరే ఎంత అభివృద్ధి చెందుతుందో. ఓ పక్కన డిప్యూటీ సీఎం వచ్చిన దగ్గర నుండి మనకి రావాల్సినవి అన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరే చూస్తూ ఉన్నారు రేపిస్టులు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో, గంజా విషయాలు. ఇప్పుడు గంజా విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా తీసుకుని అన్నీ ఆపిస్తున్నాడు. ఓ విధంగా పవన్ కళ్యాణ్ రావడం చాలా మంచిది. నాకు తెలిసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా తప్పుకొని పవన్ కళ్యాణ్ వస్తాడని కోరుకుంటున్నాం మేము అందరం. అయితే ఎందుకు చిన్న అసలు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం మీకు? అంత ఇష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యాన్ పరంగా ఇష్టం, సినిమాలు చూసి దాని ద్వారా ఇష్టం. తర్వాత ముందు ఇంకా జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుండి పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగాం, అది ఒక కల్ట్ ఫ్యాన్గా తిరిగాం. ఇప్పుడు ఏంటి, అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ అనేవాడు బాగా అభివృద్ధి చెంది మనకు చేయాల్సినవన్నీ అమలు పరుచుతున్నాడు. మీరు చూస్తూనే ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మన ప్రకాశం బ్యారేజ్ రోడ్లు కానీ ఎక్కడ కానీ అసలు గుంటలు, యాక్సిడెంట్లు ఎన్ని జరిగినాయి. అదే పవన్ కళ్యాణ్ వచ్చాక సొంత డబ్బు వీరమల్లు ఓజీ వస్తున్నాయి అంటే ఆ వచ్చిన డబ్బులు కూడా మన కోసమే కదా పెట్టేది. ఆయన సొంత డబ్బుల్లో పెట్టేసుకోవట్లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుతున్నాడు, ఆయన చూసుకుంటున్నాడు. వాళ్ళ పిల్లలు ఎక్కడ యూఎస్లోనో యూకేలోనో ఉంటున్నాడు, వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. ఆయన చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం మొన్న స్టేడియంలో మీటింగ్ జరిగింది, ఏ చెప్పులు వేసుకొచ్చాడు? పారాగాన్ చెప్పులు వేసుకొచ్చాడు. ఆయనకు అంతెందుకు అసలు, ఆయనకు ఆ కర్మ ఏంటి అసలు? పారాగాన్ చెప్పులు వేసుకుని వచ్చాడు, స్టేజ్ మీదకి ఎక్కాడు. అసలు ఒకప్పుడు సభలు జరుగుతున్నాయంటే జనసేన సభలు ఎంతమంది జనాలు వచ్చేవాళ్ళు. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? మీరే చూస్తూ ఉన్నారు రేపిస్టులు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో, గంజా విషయాలు. ఇప్పుడు గంజా విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా తీసుకుని అన్నీ ఆపిస్తున్నాడు. ఓ విధంగా పవన్ కళ్యాణ్ రావడం చాలా మంచిది. నాకు తెలిసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా తప్పుకొని పవన్ కళ్యాణ్ వస్తాడని కోరుకుంటున్నాం మేము అందరం. అయితే ఎందుకు చిన్న అసలు పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం మీకు? అంత ఇష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్యాన్ పరంగా ఇష్టం, సినిమాలు చూసి దాని ద్వారా ఇష్టం.